ఎకరాల్లో భూ కేటాయింపులు, 99 ఏళ్ల పాటు లీజు, ఒక్క గజానికి 100 రూపాయల కంటే తక్కువ ధర. ఇది పార్టీ కార్యాలయం కోసం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం. అధికారం తమదే అనే అహంకారమో నిర్లక్ష్యమో గానీ ఒక్కటంటే ఒక్కటి కూడా పర్మిషన్ తీసుకోలేదు. బిల్డింగ్ మాత్రం కట్టేశారు అక్కడ. తీరా ఏమైంది? రిబ్బన్ కటింగ్ కాకముందే కూలిపోయింది. వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఏం పర్వాలేదంట. ఇది ఇప్పుడు 100% నిజమని ప్రూవ్ చేసింది బీఆర్ఎస్. నల్గొండ నడిబొడ్డున ఉన్న ప్లేస్ అది. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి కోసమని లీజుకు తీసుకుని పార్టీ కార్యాలయానికి కేటాయించుకుంది అప్పటి ప్రభుత్వం. ఇప్పుడేమైంది? ప్రారంభోత్సవం తర్వాత కానీ ముందు దాన్ని కూల్చేయండి, కుండబద్దలు కొట్టింది హైకోర్టు. దీంతో రిబ్బన్ కటింగ్ కంటే ముందే నేలమట్టం కానుంది నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం. బీఆర్ఎస్ నేతల తీరు ఎలా ఉందంటే ఈ పార్టీ కార్యాలయం నిర్మించడానికి ఒక్క అనుమతి కూడా తీసుకోలేదు.